నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. నారా చంద్రబాబు నాయుడు గారు వయసు 76, కానీ తను చేసేటువంటి ఒక కార్యక్రమాలు 26 మాత్రమే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా లియో ఛానల్ తరఫున కూడా శుభాకాంక్షలు. ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, వయసు 76 కానీ కార్యక్రమాలు 26. ఇది చూస్తూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కనీసం ఇక్కడ అంటే చాలామంది ఏం చేస్తారంటే పుట్టినరోజు సందర్భంగా చాలా వేడుకలు వాటిల్లో హాజరవుతుంటారు, కానీ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి ఈరోజు ప్రచారాన్ని కూడా వెళ్ళారు. వాస్తవానికి 4.0 సీఎంగా ఎలా చూడాలి, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు వయసు 76 అని భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకి విరాళంగా ఇచ్చినప్పుడు తెలిసింది, కానీ మామూలుగా అయితే ఆయన్ని చూస్తే మరి అట్లా అనిపించదు. ఆయన బర్త్డే సందర్భంగా మొత్తం మీ తరఫున నా తరఫున లియో ప్రేక్షకుల తరఫున ఆయనకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్దాం. ఆయన వయస్సు అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ఆయన విషయంలో మాత్రం వయసు అనేది క్రైటీరియా కాదు. ఎందుకంటే ఆయన ఉత్సాహం ముందు వయస్సు ఓడిపోయింది. ఆయన పని ముందు, ఆయన పనితనం ముందు వయసు ఓడిపోయింది. ఆయన వేగం ముందు వయసు ఓడిపోయింది. ఆయన ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆయన యాంబిషన్ ముందు వయసు ఓడిపోయింది. అందుకని ఆయన వయసు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, ఎందుకంటే అది ఆయనే మర్చిపోయాడు. మనం గుర్తు చేయటం ఎందుకు తరతరాకి. ఆయన ఎట్లా ఏంటి చంద్రబాబు నాయుడు మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన పని ఏంటి అంటే అది మీరు ఒక గంట కాదు, 2 గంటలు కాదు, ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ డిబేట్ పెడితే తప్ప చెప్పలేం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అంతే కదా. ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడ మొత్తం ఒక వర్గం దౌర్జన్యం ఎక్కువ ఉండేది. ర్యాగింగులు అవి ఇవి చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా కూడా ఈయన అంటే దాన్ని ఆ ర్యాగింగ్ని వాటిని ఎదుర్కోవటానికి ఈయన సపరేటు సైన్యాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. చేసి ర్యాగింగులు అవి కాదు, మనం సోషల్ సర్వీస్లో పోటీ పడదామని చెప్పాడు. దాన్ని మార్చాడు, అక్కడ డెమోగ్రఫిక్స్ని మార్చాడు. అంటే అటువంటి పనులు చిన్నతనంలోనే చేసిన వ్యక్తికి ఇప్పుడు స్టేట్ దానికి మొత్తం ఆ రీషేప్ చేయటంలో ఆయన చూపిస్తున్న విధానాలు కానీ, ఆయన అనుసరిస్తున్న విధానాలు కానీ, ఆయన చేస్తున్న పని కానీ అవన్నీ కూడా ఈ మొత్తం ఈ తరం రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. ఆయన్ని చూసి ఆయన ఏం చేస్తున్నాడో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనకేదో పదవి వచ్చింది, ఈ పదవి శాశ్వతం అనుకుంటారు. పదవి శాశ్వతంగా ఉండదు. నువ్వు చేసే పని శాశ్వతంగా ఉంటుంది. నువ్వు చేసే పని శాశ్వతంగా ఉంటుంది అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది అది. ఈ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు చాలామంది చూస్తుంటాం మనం. అందరూ నేనైతే నా అనుభవంలో నేను చాలామందికి చెప్పాను, నువ్వు 1 టైం ఎమ్మెల్యేవి మళ్ళీ గెలవు అని చెప్పా. నాకు కూడా మొహమాటం లేకుండా నేను చాలామందికి చెప్పా. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ వచ్చినా గెలవలే. చాలామందికి టికెటే రాలేదు, వచ్చినా గెలవలేదు. ఇప్పుడుగా చాలా నా జర్నలిజం అనుభవంలో చెప్తున్నా. ఎందుకు అంటే అతని వైఖరి చూస్తే, కాన్స్టిట్యున్సీలో అతను ప్రవర్తిస్తున్న తీరు కానీ, అతను చేస్తున్న పనులు కానీ చూస్తే మనం క్లియర్ కట్టే చెప్పేయచ్చు, నువ్వు 1 టైం ఎమ్మెల్యే మళ్ళీ నువ్వు గెలవు అని.
మరి చంద్రబాబు నాయుడు మరి ఒక 7 సార్లు 8 సార్లు ఆయన కంటిన్యూస్గా కుప్పం నుంచి గెలుస్తూనే ఉన్నాడు, ప్రజలు ఓట్లు వేస్తూనే ఉన్నారు అంటే ఆయన కుప్పం ప్రజల్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేశాడు అనేది కుప్పం నియోజకవర్గాన్ని కేస్ స్టడీ చేసి తెలుసుకోవాలి. కుప్పం నియోజకవర్గంలో లైవ్లీహుడ్ ఉండేది కాదు, పేదరికం మొత్తం దాదాపుగా 90% పేదలు ఉండే కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ చేద్దామంటే నీళ్లు ఉండవు, క్లైమేట్ సరిగ్గా ఉండదు, డబ్బులు లేవు, ఏం చేయాలి అనే దానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సొల్యూషన్ ఏంటి అంటే, నీకు 2 పశువులను పెంచు, గేదెలను పెంచు, వాటి పాలు అమ్ము, నీకు ఇంత వస్తుంది ఇన్కమ్ అని చెప్పి ఆయన స్వయంగా చేసి చూపించి కొన్ని కుటుంబాలని ప్రాక్టికల్గా చూపించి కుప్పం మొత్తం స్ప్రెడ్ చేస్తే కుప్పంలో పాల వెల్లువ వచ్చింది, వైట్ రెవల్యూషన్ తెచ్చాడు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైవ్స్, అంటే అటువంటి పనులు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త క్రాప్స్ పెంచటం, బెల్ పెప్పరు, బేబీ కార్న్, ఇటువంటివి పేర్లు ఫోటోలు చూడటం తప్ప ఎట పండించాలో తెలియని రైతులకి వాటికి అవి నేర్పి చూపించాడు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించేవాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీతోటి. ఇట్లా 1 కాదు 2 కాదు, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు చెప్పాలి అంటే ఒక కంటిన్యూస్గా 1 నెల రోజులు డిబేట్ పెట్టాలి. సో డివిఎస్ గారు, ఒక్కసారి చంద్రగిరి నుంచి మిగతా 8 సార్లు కుప్పం నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4th టైం సీఎం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఒక నేషనల్ ఫ్రంట్కే లీడ్ చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్రానికి సహాయం చేయాలని చెప్పేసి అన్నప్పుడు కూడా, అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రధానిగా కావచ్చు, ఉప ప్రధానిగా కావచ్చు, ఆయన కూడా ఏమన్నారంటే లేదు నా రాష్ట్రమే ముఖ్యం అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రం నుంచి పిలుపు వచ్చినా సరే లేదు నాకు ఆంధ్రప్రదేశే ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇలాంటి భగీరథుడు కావచ్చు, ఇలాంటి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న ఏదో ఎలివేషన్లో, ఆయన ఒక రాజకీయ దురంధరుడు అన్నట్టు, అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడైనా చూసారా మీ యొక్క జర్నలిజం అంటే ఏం చెప్తారు? ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఒక మోడల్ ఏంటి, సమకాలీన రాజకీయ నాయకుల్లో ప్రజాప్రతినిధుల్లో ఆయన ఏంటి ఒక నమూనా. ఎలా ఆయన రోల్ మోడల్ ఏది, అటు విద్యార్థి దశ నుంచే ఆయన యొక్క ఆ కనెక్టివిటీ, అటు అభివృద్ధి పట్ల అతని యొక్క ఆ కమిట్మెంట్, గ్రామ సీమల్లో తన పల్లెల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఆ డొంక రోడ్లు శ్రమదానంతో తన సాటి విద్యార్థులతో కలిసి ఒక చిన్న కుర్రాడు ఎంత 14-15 ఏళ్ల వయసులో మరి అది ఆ విధమైనటువంటి స్ఫూర్తి, పంట కాలువలు బాగు చేయటం, తన ఊరికి బస్సు వచ్చేటట్టుగా తన గ్రామస్తులతో శ్రమదానం చేసి రోడ్డు ఎంచటం, ఆ తర్వాత యూనివర్సిటీలో బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్న దాడులు, అగ్రవర్ణ ఆధిపత్యం పైన ఆయన పోరాటం, బీసీ ఎస్సీ ఎస్టీలతో ఆయనకున్నటువంటి ఆ అనుబంధం విద్యార్థి దశలోనే. ఆయన అసలు ఏంటి, ఎన్జీ రంగా వ్యవసాయ ఆర్థిక విధానాలపై రీసెర్చ్ స్కాలర్గా, పిహెచ్డి విద్యార్థిగా యూనివర్సిటీలో, ఎన్జీ రంగా పైన అధ్యయనానికి ఈయన రీసెర్చ్కి ఈయన వెళ్ళడం ఏంటి, అసలు ఈయనే ఒక రీసెర్చ్ సబ్జెక్టుగా ఇప్పుడు సమకాలీన విద్యార్థులందరూ చంద్రబాబు జీవితం, ఆయన రాజకీయంగా ఆయన ఎదుగుదల ఒక పరిశోధనాత్మక సబ్జెక్టుగా మారిందంటే అది కదా అచీవ్మెంట్. వాళ్ళ మోడల్ అంటోంది అందుకే. ఏది, స్టూడెంట్స్కి ఆయన ఒక నమూనా విద్యార్థిగా, లేదు ఎమ్మెల్యేస్కి ఆయన ఒక మోడల్గా ప్రజాప్రతినిధి. మీరే ఇందాక ఇంట్రోలో చెప్పారు, సత్యమూర్తి గారిని కూడా అడిగారు, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది 8 సార్లు ఒక నియోజకవర్గం నుంచే కంటిన్యూస్గా గెలవడం, అన్బ్రేకబుల్. నాకు తెలిసి 8 సార్లు గెలిచినాడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరు, సత్యవాడ సాంబశివరాజు ఎవరో ఉండేవాడు విజయనగరం జిల్లాలో. అసలు ఇది 9 సార్లు ఎమ్మెల్యే, పెన్మత్స సాంబశివరాజు 9 సార్లు ఎమ్మెల్యే అంటే 78లో ఈయన ఎమ్మెల్యే. ఈయనతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు అశోక్ గజపతిరాజు గవర్నర్గా ఉన్నట్టున్నారు,
అసలు ముద్రగడ పద్మనాభం రిటైర్ అయిపోయినట్టున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి వాళ్ళు అసలు చనిపోయారు. అంటే ఇప్పటికీ ఆయన ఇన్నింగ్స్ అప్రతిహతంగా ఆయన నడుస్తోందంటే అటు ఎమ్మెల్యేలకు రోల్ మోడల్గా, మంత్రులకు ఒక ఆదర్శంగా, అసలు ముఖ్యమంత్రికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఈయన ఒక స్ఫూర్తిగా. ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన మొన్న ఎన్నికల్లో 4.0 చంద్రబాబు మళ్ళీ గెలవగానే ఏమన్నాడు, 18 గంటలు పని చేసేవాడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, నేను 12 గంటలే పని చేస్తున్నా, ఇంకో 6 గంటలు పెంచుకోవాలన్నాడు. అది ఆదర్శంగా తీసుకోవటం అంటే అది ఇన్స్పిరేషన్, కాంపిటేటివ్ స్పిరిట్ అన్నమాట. పోటీబడి ఇప్పుడు 1.0, 2.0, 3.0, 4.0 ఒకదానికొకటి విభిన్నంగా, విలక్షణంగా. 1.0 ఏంటి, ఒక 4 ఏళ్ళే, అది ఇప్పుడు 95 to 99, ఆ చివరి సంవత్సరం ఎన్నికల ఏడాది తీసేయి అంటే 3 ఏళ్ళు. 3 ఏళ్లలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాడు. అదే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం, అసలు ఇవన్నీ కూడా అప్పట్లో తీసుకొచ్చిన దాంట్లో 3 ఏళ్లలో మళ్ళీ ఇంకోసారి గెలిచాడు. అంటే ఆయన పట్ల ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆ వర్క్ కల్చర్, అంటే తనకెటువంటి చరిష్మా, తనకెటువంటి అటు హీరోల్లా సెలబ్రిటీలా లేరంటూ వర్క్నే తన యొక్క కల్చర్గా అతను మార్చుకుని ప్రజామోదం పొంది 2.0 తెచ్చాడు. 2.0కి వచ్చేసరికి స్మార్ట్ అన్నాడు, స్మార్ట్ పాలన అన్నాడు, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇది అన్నాడు. అంటే గుడ్ గవర్నెన్స్కే ఈతను ఒక మోడల్ అన్నమాట. ఒక సుపరిపాలనకి ఈయన ఒక నమూనాగా మనం చూసాము. అప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం. హైదరాబాద్ ఏంటి ఇప్పుడు ఇది ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, జినోమ్ వ్యాలీ, ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా, మెడికల్ హబ్గా ఆంధ్రప్రదేశ్, అసలు ఇది ఒక గ్రోత్ ఇంజన్గా హైదరాబాద్. 1,40,000 కోట్లు ఆదాయం వస్తే 1,05,000 కోట్లు హైదరాబాద్ నుంచేనంట. అది మరేంటి, అదే ఆయనకి 3.0 తేవటానికి దోహదపడింది. ఆ రోజు రాష్ట్ర విభజన అసమానంగా, అశాస్త్రీయంగా జరిగినప్పుడు మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునాదుల నుంచి కట్టాలంటే ఆయన రావాల్సిందే, చంద్రబాబు ఒక్కడికే సాధ్యం అంటూ మరి అందరూ ఏ విధంగా ఆయన గెలిపించుకుని మరి విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. 3.0 మీరు చూశారు ఏంటి, అటు కేంద్రంతో ప్రధాని మోడీని మరి అటు నిధులు రాబట్టడం, లేకపోతే అవసరమైతే అసలు పోరాటం కూడా చేశాడు. చివరి సంవత్సరంన్నర తిరుగుబాటు చేశాడు కేంద్రం మీద, నిధులు ఇవ్వకపోవడం, కొద్దిగా తేడాలు రావడంతో. ఇప్పుడు మరి మొన్న చూశారు కదా 4.0, ఈ 23 నెలల్లో ఎంత భిన్నంగా, ఎంత విలక్షణంగా, అసలు ఆ మూడింటికి భిన్నంగా సాగుతోంది ఈ పాలన. ఏది అసలు ముఖ్యమంత్రి అసలు మనం అసలు ఊహించని అంశాలు, ఆయనే పేదవాడి ఇంటికి వస్తున్నాడు, ఆయనే తలుపు కొడుతున్నాడు, ఆయనే పింఛన్ చేతిలో పెడుతున్నాడు. అంటే అతనే ఒక పెద్ద వాలంటీర్గా తనను తాను ఏమని చెప్పుకుంటాడు తెలుసా, నంబర్ 1 కూలీ అంటాడు. ముఖ్యమంత్రి ఆ హోదా, అహంభావం, ఇప్పుడు ఇన్నేళ్ళు, ఇంత 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా మీరే చెప్పారు కదా 16 ఏళ్ళు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 15 ఏళ్ళు, 31 ఏళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జనంతో మమేకమయ్యే విధానం. 1వ తారీఖు వెళ్ళంగానే పింఛన్లు ఆయన వెళ్ళిస్తున్నాడు, 9వ తారీఖు వచ్చి ఆయనే పాస్ పుస్తకాలు రైతులకు ఇస్తున్నాడు. నిన్న ఎక్కడో స్వచ్ఛాంధ్ర అన్నాడు ఆ నిడదవలో ఏదో అక్కడ ఆ ప్రాంతంలో. అంటే నాయకుడు ఎలా ఉండాలనే ఒక నమూనా. సో సత్యమూర్తి గారు, టెక్నాలజీకి సంబంధించి వాస్తవానికి ఆయన వచ్చిన రాజకీయాలు దాదాపు ఇప్పుడు డివిఎస్ గారు చెప్తున్నట్టు దాదాపు 30 ఏళ్ళ పైగా రాజకీయం చేస్తున్నప్పుడు చాలామందిని చూస్తున్నాం. అలాగా ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంత టెక్నాలజీ పుంజుకుంది ఎవరు లేదు. అదిగాక టెక్నాలజీని తనకు వరకే కాకుండా రాష్ట్రం మొత్తం ఎలా వ్యాప్తి చెందాలి, దాన్ని
విద్యార్థులకు కావచ్చు లేకపోతే డాక్టర్స్ కావచ్చు దాన్ని ఎలా యూస్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, గూగుల్ డేటా AI సెంటర్ కావచ్చు. నిజంగా ఇలాంటి విజనరీ లీడర్ మనం చూసాం. ఏదైతే హైదరాబాద్ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు విజన్ 2020 అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సైబరాబాద్ చూస్తున్నాం. సో ఇప్పుడు 2047 కల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో ఉంచాలని చెప్పేసి అంటున్నారు. సో క్వాంటమ్ వ్యాలీ మీద తనకున్న అవగాహన కావచ్చు లేదా గూగుల్ డేటా AI సెంటర్ కావచ్చు టెక్నాలజీని తీసుకోవడంలో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది. ఏదైనా సరే టెక్నాలజీ ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ నేర్చుకుంటే అది దాన్ని ఆకళింపు చేసుకోగలిగితే అందులో విల్ బికమ్ నెంబర్ 1. మరి ఆ ఫస్ట్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ ఎట్లా పోవాలి, మనం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, అందులో ప్రవేశించటానికి సౌకర్యం ఉండాలి కదా. ఆ సౌకర్యాన్ని ఎట్లా కల్పించాలి అనే దాంట్లో ఈయన మాస్టర్. అందుకనే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ఆయన అప్పట్లో ఐటీ తీసుకొచ్చినా కానీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి అమరావతిలో అట కూర్చోబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ పెట్టాలి అని చెప్పి క్వాంటమ్ మిషన్, ఇండియా క్వాంటమ్ మిషన్ దాదాపుగా ఒక 3 ఏళ్ల నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నది. అంటే క్వాంటమ్ కంప్యూటర్ మనంతటా మనమే తయారు చేసుకోవాలి ఇండిజినస్గా. మనం విదేశాల నుంచి ఇప్పుడు క్వాంటమ్ సేవల్ని తీసుకుంటున్నాం. వాడేమంటాడు, నాకు టైం లేదు, ఒక్క నిమిషం ఉండు అంటాడు, నేను బిజీగా ఉన్న తర్వాత రా అంటాడు. ఇదే జరుగుతున్నది. నువ్వు ఎంతకాలం విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడతావు, విదేశీ క్వాంటమ్ కంప్యూటర్ మీద నువ్వు ఎంతకాలం ఆధారపడతావు. మనం అన్నీ తయారు చేస్తున్నాం కదా, మొత్తం పెద్ద పెద్ద మిసైల్స్ తయారు చేస్తున్నాం. మొన్ననే 2 షిప్పులు కూడా తయారు చేసాం, సబ్మెరీన్స్. అవి అండర్గ్రౌండ్ వాటర్లో వెళ్ళి కొడతాయి. అటువంటివి తయారు చేస్తున్నప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ మనం ఎందుకు తయారు చేయకూడదు అన్న ఒక ఆలోచనతోటి 3 సంవత్సరాల నుంచి కేంద్రం వర్కౌట్ చేస్తూ ఉంటే ఈయన 4.0 మీరు ఇందా నుంచి చెబుతున్న 4.0 ముఖ్యమంత్రి కాగానే అయ్యా నేను పెడతాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. మీరు ఎట్లా పెడతారు, ఎక్కడ పెడతారు, ఏం పెడతారు, ఏ కంపెనీలు ఉన్నాయి మీ దగ్గర అని వాళ్ళు అడిగితే ఇప్పుడే వస్తా ఉండండి అని చెప్పి ఆయన IBM, TCS, L&Tని వాళ్ళని పిలిచి ఇది మనకు రాబోతున్న అవకాశం, మీరు ఒక డ్రాఫ్ట్ పేపర్ రెడీ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు రెడీ చేసి ఇచ్చారు. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి అని చెప్పి వాళ్ళు మొత్తం తీస్తే ఇదిగో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ అని చెప్పి ఇచ్చేస్తే వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇమ్మీడియట్గా ఇచ్చేశారు. అది చంద్రబాబు నాయుడు విజన్. నీకు చాలా దేశాల్లో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయటం అనేది ఇట్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. అంటే తయారు చేసేదానికి అయ్యే ఖర్చు, ఆ తర్వాత దాని మీద వచ్చే లాభము సరిపోదు, ఖర్చు ఎక్కువ ఉంది, దాని మీద వచ్చే ప్రయోజనం తక్కువ ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేదు అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అభిప్రాయం. నో నేను చేస్తూ ఉండండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అది తీసుకొచ్చి పెట్టి చాలామంది అడిగారు, ఏమంటే ఎట్లా మీరు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని ఎట్లా తీసుకొస్తారు అని. నేను దాని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని నేను తేలేను. నేనేం చేస్తానంటే నా చేతిలో ఉన్నది లాజిస్టిక్ ఎక్స్పెండిచర్, లాజిస్టిక్స్ మీద ఖర్చు నేను తగ్గిస్తాను అని చెప్పాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇట్లా కూడా చేయొచ్చా అని. దానికి అనుగుణంగా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తే ఈ రోజున మనం గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ అమోనియా కూడా మనం ప్లాంట్ రెడీ చేసేసాం, మొదలు పెట్టేసాం. అక్కడ కాకినాడలో నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ప్లాంట్ ఖాళీగా ఉంటే దాన్ని టేక్ ఓవర్ చేసి అందులో గ్రీన్ అమోనియా తయారు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్నాం. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అన్న ఆయన కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంతటి 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా గెలిచిన వ్యక్తి కూడా
నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని చూసి నేర్చుకున్నానని ప్రైమ్ మినిస్టర్ చెప్పే పరిస్థితి, అంటే ఇది పొగడ్త కాదు. నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం ఏముంది, అది ఫ్యాక్ట్ కాబట్టే ఆయన చెప్పాడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హంబుల్నెస్. ఆయన ఎక్కడో కూడా ఎవరినన్నా తిట్టడం కానీ, పరుష పదజాలం వాడటం కానీ, కోపం ఏదైనా వస్తే, ఆయనకి ఎప్పుడు కోపం కూడా రాదు కానీ కోపం ఏదైనా వస్తే బూతులు తిట్టడం కానీ, ఇవేమన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా చూసాం? ఎవడన్నా పక్కన వాడు ఎవడన్నా బూతులు మాట్లాడుతున్నా తప్పమ్మా, అట్లా మాట్లాడకూడదు, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నామని చెప్పే అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సో డివిఎస్ గారు, అప్పట్లో 23 క్లైమోర్ మైన్స్, మొన్న ఈ మధ్య 53 రోజుల జైలు, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితంలో చూసుకుంటే చీకటి రోజులు అని చెప్పుకోవాలి. అలాంటి రోజులను కూడా అధిగమించి, వాస్తవానికి గతంలో మీరిద్దరు కూడా గతంలో చెప్తున్నట్టుగా ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అరెస్ట్ అయితే వాళ్ళ అవినీతి గురించి వాటి గురించి చర్చించుకుంటున్నారు. కానీ 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ఒక మంచి పనులు కావచ్చు, అటు ఏదైతే రింగ్ రోడ్లు కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి చర్చించుకోవడం, ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లోంచి అందరు కూడా నిరసనలు తెలియజేయడం. సో ఈ 23 క్లైమోర్ మైన్స్ కావచ్చు, 53 రోజులు జైలుని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మనం అంటాం అదే, ఏది చంద్రబాబు యొక్క ఈ రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన అనేక మైలురాళ్ళు, ఏది అటు అభివృద్ధిలో కానీ, ఇటు సంక్షేమంలో కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఆయన ఒక బ్రాండ్గా ఎలా మారాడు, ఆయన్ని వీళ్ళు ఎలా డిమోరలైజ్ చేయాలనుకున్నారు, ఏ విధంగా చంద్రబాబుని ప్రజల దృష్టిలో పల్సన చేయాలన్న కుట్ర. అప్పట్లో ఏది వ్యవసాయం దండగన్నాడని చెప్పి దుష్ప్రచారం చేశారు ప్రత్యర్థులు. అంటే ప్రజల్లో ఏదో రకంగా, అంటే చంద్రబాబుని అభివృద్ధిలో గెలవలేం, లేదు సంక్షేమ పథకాల్లో ఆయన్ని ఎదుర్కోలేం అనే దీంట్లో ఆయన అన్న మాటల్ని వక్రీకరించి, ఏది తనేమన్నారు అప్పట్లో వ్యవసాయం దండగనం లేదు, తనేంటి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా తీసుకురావాలి, రైతుకు ఒక్కటే నమ్ముకుంటే కాదు, 2, 3, 4 చోట్ల 4 రకాల పెట్టుబడులు పెట్టాలి, అటు పాడి పరిశ్రమ, ఇటు మరి సెరికల్చర్, లేకపోతే ఆక్వాకల్చర్, అన్నిటిలోనూ ఇవాళ కలిసి నడిస్తేనే రైతు నిలబడగలడంటూ చెప్పాడు. దాన్ని రాజశేఖర రెడ్డి ఇలా ప్రచారం చేశాడు. అప్పటికప్పుడు తాత్కాలికంగా పైచేయి కావచ్చు ఈ ప్రత్యర్థుల యొక్క ఈ ప్రచారం, దుష్ప్రచారం, కానీ దీర్ఘకాలంలో జనం తెలుసుకుంటారు కదా. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ రెండు అటు అక్కడ తిరుపతిలో బ్లాస్ట్ దేవుడే కాపాడాడని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి వాళ్ళ ఇలవేల్పుగా మనం చూసాం. ఈరోజు కూడా ఆయన అభిమానులు అక్కడ ఒక 44 లక్షల విరాళం ఇచ్చారు, ఏది తిరుపతి వెంగమాంబ అన్నదాన సత్రానికి. మేడం భువనేశ్వరి మరి 76 లక్షలు ఏమి ఇచ్చినట్టుంది ఇక్కడెక్కడ ఈ అన్నా క్యాంటీన్లో, ఇందాక సత్యమూర్తి గారు కూడా చెప్పారు. అంటే పేదల పొట్ట నింపే నాయకుడిగా, వాళ్ళు ఏంటి ఆకలి తీర్చేవాడు. అసలు వాళ్ళ ప్రజల దృష్టిలో మనకు తెలుసు, మీరు ఎంత మేళ్ళు చేసినా జనం గుర్తుపెట్టుకోరు, కానీ కడుపు నిండా అన్నం పెడితే ఎలా గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి అన్నా క్యాంటీన్లపై జగన్మోహన్ రెడ్డి పగబట్టాడు, వాటిని మూసేయాలని చూశాడు. మీరు ఇందాక కూడా చూసుంటారుగా విజువల్స్, ఆయన కూడా పేదలతో కలిసి ఏ విధంగా భార్యాభర్తలు ఇద్దరు భోంచేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ, అంటే జనంతో మమేకం అవ్వటం, జనానికి ఆయన్ని దూరం చేయాలని వీళ్ళ కుట్రలు. దేవుడే భగ్నం చేశాడు ఆ కుట్రని. ఆయన మృత్యుంజయుడయ్యారంటూ ఆ అలిపిరి ఇన్సిడెంటు, అంటే ఆయన ద్వారా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేయాల్సిన మేళ్ళు అనేకం ఉన్నాయని కాబట్టే ఆ రోజు మృత్యుంజయుడుగా. మరి ఇప్పుడు మనం చూసాం ఏది ఈ జైలు, మీరు చెప్పింది 53 రోజులు ఏం సాధించాడు జగన్మోహన్ రెడ్డి? అతని పతనం, అతని పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కళ్ళు మూసుకుపోయాయి, అహం తలకెక్కింది. ఏదో రకంగా చంద్రబాబుని జైల్లోకి పెట్టాలన్న అతని కక్ష
నీకు తాత్కాలికంగా తీరితే తీరుండొచ్చు, కానీ ఏం జరిగింది, అసలు నీకు నీ పార్టీకి నీ నాయకులకి కేడర్కే భవిష్యత్ అనేది లేకుండా పోయింది. నేను లండన్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా మా వాళ్ళు ఎత్తేశారు అన్నాడు. నీకు తెలిసి ప్రజలందరూ నిన్నెత్తేశారు. అందరి ముందు ఎత్తేసారు. అవును. ఇప్పుడు మనం అంటాం అదే, వాళ్ళ ప్రజల్లో కూడా చర్చ, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి బేరీజ్ చేసుకోవటం. ముఖ్యమంత్రిగా ఆయన ఎలా పాలన చేశాడు, ఏ విధంగా ఆయన రాష్ట్రాన్ని నిలబెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. నీకు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు, నువ్వు ఉన్న ఉద్యోగాలు ఊడ్చేసావు, పరిశ్రమల్ని తరిమేశావు, పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశావు, డిఎస్సి అన్నావు, లేకపోతే జాబ్ క్యాలెండర్ అన్నావు, చివరికి ఏదో వాలంటీర్ పోస్టులు ఇచ్చావు, నెలకి 5,000. అసలు డిఎస్సి అంటే గుర్తొచ్చింది, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 14 డిఎస్సీలు పెట్టాడు. ఇప్పుడు పనిచేస్తున్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో టీచర్లు ఉన్నారే, అందరూ చంద్రబాబు నియమించిన వాళ్ళే. మొన్న ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు నియమించిన వాళ్ళల్లో ఒక ఆయన రిటైర్ అయ్యి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాడు, సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ డిఎస్సిలో నేను సెలెక్ట్ అయ్యాను, నేను రిటైర్ అయ్యాను సార్, అవుతున్నాను సార్ రేపు నెక్స్ట్ మంత్ అని చెబుతున్నాడు. అంటే ఈయన డిఎస్సిలో రిక్రూట్ అయిన టీచర్లు రిటైర్ అవుతున్నారు, కానీ ఈయన అవట్లా. అంటే ఏంటి, ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఫిట్నెస్. ఇందాక మనం అనుకున్నాము, ఆయన 1.0లో ప్రజల వద్దకు పాలన, క్లీన్ అండ్ గ్రీన్, 2.0లో స్మార్ట్, 3.0లో ఏమన్నాడు, ఆర్టీజీఎస్ అన్నాడు, రియల్ టైం గవర్నెన్స్ అన్నాడు, అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. అదే ఇప్పుడు 4.0 మళ్ళీ మార్చాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడేంటి, వాట్సాప్ గవర్నెన్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నువ్వేం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు అది ఫిలప్ చేసేసి వాట్సాప్లో పంపిస్తే నీకు వాట్సాప్లోనే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంటే పౌర సేవలు ప్రజలకు ఎలా చేరువ చేయాలి. అప్పుడు సిటిజన్ చార్టర్ ఇచ్చింది ఆయనే. అంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఏంటి, ఇవాళ అధికార యంత్రాంగంలో 95 నాటి సీఎంను చూస్తారు అని అంటున్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు అందరితో మాట్లాడుతూ మళ్ళా మీరు 95 సీఎంను చూస్తారంటే ఆయన ఏదో భయపెడతాడు, లేకపోతే అధికారులను ఏదో బెదిరిస్తాడని కాదు. 95 నాటి ఆ అకౌంటబిలిటీ, ఆ రేస్ నడుస్తుంది. ఇప్పుడు కూడా పరుగు పందెం అన్నమాట, ఫిట్నెస్ అన్నది అదే. ఇప్పుడు మరి ఆయన రోజుకి 16-18 గంటలు పనిచేయడం. ఇప్పుడు ఈ రోజు నాడు అన్నా క్యాంటీన్లో భార్యతో కలిసి వాళ్ళందరితో భోంచేశాడు, వాళ్ళకి ఏదో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు విరాళం ఇచ్చాడు. వెంటనే సీన్ కట్ చేస్తే ఎక్కడున్నాడు, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అంటే తనను తాను ఆయన ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాడు, మౌల్డ్ చేసుకుంటాడు, పని పని పని, వర్క్ కల్చర్. మనకు తెలిసిన కల్చర్స్ ఏంటి, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆక్వా కల్చర్. మాకు అవన్నీ తెలియదు, మాకు గన్ కల్చర్ ఒకటి తెలుసు. గన్ కల్చర్, ఇది ఆనం రామనారాయణ రెడ్డి మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మావి గన్ అనగానే, నీ గన్ కల్చర్ ఫిషర్మెన్ అందరికీ తెలుసు, సోంపేటలో ఎంతమంది ఫిషర్మెన్ని కాల్చి చంపావు, కాకరాపల్లిలో ఎంతమంది ఫిషర్మెన్ని కాల్చి చంపావు అంటూ అప్పటి మత్స్యకారుల్ని చంపిన వాళ్ళని ఏది కర్రకు గట్టి తీసుకుపోతున్న ఫోటోలు చూపించాడు. గన్ కల్చర్ అంటే అది గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలు వాళ్ళు ఏంటి, వాళ్ళ కళ్ళ ముందే ఉన్నారు ఇద్దరు. ఏది, అటు కట్టుబడికి నమూనాగా చంద్రబాబు, ఇటు కూల్చడానికి నమూనాగా జగన్మోహన్ రెడ్డి. అంటే బొమ్మ బొరుసు, ఇన్వెస్ట్మెంట్స్కి మోడల్గా. నిన్న మనం చూసాం, అది 3.0లో కియా తెచ్చాడు, దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ. ఇవాళ అసలు కియా దెబ్బకి నీకు అసలు పెనుగొండ, అనంతపురం, కరువు సీమలో కార్లు పరిగెత్తినాయి అంటారు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఏంటి, రేపొద్దున గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్. అసలు డేటా సిటీగా, డేటా హబ్గా విశాఖపట్నం 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేవలం ఈ డేటా సెక్టార్లోనే విశాఖపట్నంలో. అంటే ఎంప్లాయ్మెంట్ ఆయన ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా యువత ఉపాధి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు
నిలబడాలి. దానికోసమే జాబ్ క్యాలెండర్ నిన్న కూడా ఇచ్చారు కదా 10,000 పోస్టులతో. అంటే ఎంపవర్మెంట్ ఏంటి, చంద్రబాబు పవర్లో ఉంటే ఇక ఎంపవర్మెంట్, సాధికారత. అది యూత్ ఎంపవర్మెంట్ అయినా, ఉమెన్ ఎంపవర్మెంట్ అయినా, పీపుల్ ఎంపవర్మెంట్. సో సత్యమూర్తి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 23 నెలల్లో 22 లక్షలకు సంబంధించినటువంటి ఒక పెట్టుబడులు మనం చూస్తూ వస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ కింద మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర అండ్ అమరావతి ఈ రెండింటిని మాత్రం ఎక్కడ కూడా విడిచిపెడతలేదు. అటు దావోస్ వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే అమరావతి ఆంధ్రప్రదేశ్, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇదే విధంగా ఉంది. సో రాబోతున్నటువంటి ఒక భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు నేతృత్వం ఉన్నట్టు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక అమరావతి అనేది తిరుగులేని శక్తిగా మారింది ఆల్రెడీ. చట్టబద్ధత కూడా అయిపోయింది. చట్టబద్ధత అది ఇంకా లాంఛనప్రాయమే, అది ఎటు అవుతుంది. కానీ అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి చాలామంది ఇప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు. ఇట్లా కట్టాలి, మనం కూడా ఇటువంటి ప్రెస్టీజియస్ రాజధాని ఉండాలి అని అనుకునే ఇదిలోకి వచ్చి ఉన్నారు. ఒక్కొక్కడు ఏదో చెప్తూ ఉంటాడు. మొన్న ఒక అతను చెప్తూ ఉన్నాడు, అక్కడ 26 గ్రామాల ప్రజలే ఉంటారు కదా, 2 లక్షల కోట్లు పెట్టుబడి అవసరమా, అక్కడ పెట్టడం అవసరమా? 2 లక్షల కోట్లు అనేది తప్పు, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అంటే అక్కడ 26 గ్రామాల ప్రజలే ఉంటారు. ఎస్, నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇది హైటెక్ సిటీ కట్టినప్పటి ఫోటో అండి. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఇక్కడ ఎవరిని ఉన్నారా? అన్ని ముళ్ళ కంపలు. ఎవరిని ఉన్నారా? రోడ్డు సింగిల్ రోడ్డు, అది కూడా సరిగా లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఎట్లా ఉంది హైటెక్ సిటీ దగ్గర చూడండి. ఈ జనం అంతా అప్పుడు లేరే డివిఎస్ గారు? హైటెక్ సిటీ కట్టేటప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ హైటెక్ సిటీ కట్టేటప్పుడు, కట్టడానికి ముందు మరి ఇట్లా ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? ఈ జనం అందరూ అప్పుడు లేరే, అప్పుడు ఎందుకు లేరు? అప్పుడు ఈ జనం అందరూ ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి కొంచెం చెప్పమ్మా, ఇది నాకు అర్థం కాక అడుగుతున్నా. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఇట్లా ఉన్నారు కదా, జనం లేరు కదా, ఒక్కొక్కళ్ళు ఏదో గంటకు ఒక స్కూటర్ తిరుగుతున్నది అటు ఇటు. కాకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ మాట అనలా, జనసంచారం లేని చోట కడతావేంటి స్వామి అని. ఇతను అంటున్నాడు మొన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్. ఇది 2.0 కదా, రాజశేఖర రెడ్డికి అడ్వాన్స్డ్ ఇది కదా. నీకు ఇప్పుడు ఇక్కడెక్కడ జనం లేరు కదా, ఒక్కొక్క స్కూటర్ గంటకు ఒక స్కూటర్ తిరిగేది అటు ఇటు. మరి ఇట్లా మారింది? ఈ జనం అందరూ అప్పుడేరి అప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎట్లా వచ్చారు? అందుకని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు చేసే ప్రచారం ఎంత నీచమైన ప్రచారం చేస్తారు అంటే, ఈ అమరావతి అనే దాని మీద నిప్పులు కురిపిస్తూ దాన్ని ఎట్లానా సరే నాశనం చేయాలి. ఏమి నాశనం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? నాకు బాగా గుర్తు డివిఎస్ గారు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మార్చలేకపోయాడు, అవుటర్ రింగ్ రోడ్డుని ఏదో అటు ఇటు తిప్పాడు తప్ప ఇచ్చేయలేకపోయాడు, మెట్రోని, ఇట్లా రకరకాల ప్రాజెక్టులని అవి ఇంప్లిమెంట్ చేశాడు. బై కంపల్షన్ అనుకోండి, బై చాయిస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మొత్తానికైతే అవి చేయాల్సి వచ్చింది. ఒక్కటి మాత్రం మార్చాడు, ఒక్కటి మాత్రం చాలా మీటింగులు పెట్టి మార్చాడు రాజశేఖర్ రెడ్డి. ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు ఈ సేవ అనే ఒక సర్వీస్ని తీసుకొచ్చాడు. ఇందాక మీరు అన్నారు చూసారా, సిటిజన్ చార్టర్ అని. ఇగో నీకు బర్త్ సర్టిఫికేట్ 15 రోజుల్లో ఇవ్వాలి, డెత్ సర్టిఫికేట్ 6 రోజుల్లో ఇవ్వాలి, ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ని టైము, మొత్తం ఆయన సిటిజన్ చార్టర్ తయారు చేసి
మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ సేవ అని పెట్టి ఈ సేవలో మీరు డబ్బులు కడితే మీకు సర్టిఫికేట్ వస్తుంది అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడితే రాజశేఖర్ రెడ్డి చాలా మీటింగులు పెట్టాడు దాని మీద, దీన్ని ఎట్లయినా తీసేద్దామని. అతని వల్ల కాక చివరికి ఏం చేశాడు తెలుసా, ఈ సేవని మీ సేవగా మార్చాడు, పేరు మార్చి ఈ సేవ అంటే ఎం అనేది పెట్టాడు. ముందు ఎం పెట్టేసేసరికి ఇక అది అని అంటే ఎంతో ఆయనకి చాలా అనుబంధం, విటమిన్ ఎం. అందుకని ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు చేసిన పనులని చెడగొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన అంత బలమైన ఫౌండేషన్ వేస్తాడు. వాళ్ళ నాన్న ఈ సేవని మీ సేవగా మార్చినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేశాడు కదా. ఆ ఐకానిక్ టవర్లో 5 సంవత్సరాలు చేపలు పెంచాడు కదా. రాఫ్ట్ ఫౌండేషన్ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన కట్టలేడు అని చెప్పి చేపలు పెంచాడు. ఆ చేపలు వండుకొని తిని మళ్ళీ కడుతున్నారు. అంటే ఏమి రాఫ్ట్ ఫౌండేషన్కి ఏమీ కాలేదు. అంత అద్భుతమైన స్ట్రక్చర్సు అవి ఇవి. అందుకని ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అట్లా సీరియస్గా చూస్తే నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే అతను నేర్చుకుంటాడా అని. అది జగన్మోహన్ రెడ్డి ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అతను నేర్చుకోడు, అతనికి చేత కాదు, మనం చెప్పినా అర్థం కాదు. కాబట్టే డివిఎస్ గారు అంత సీరియస్గా నా వైపు చూశారు. చెప్పినా వినడు, కొడితే ఏడుస్తాడు. ఎందుకు సత్యమూర్తి గారు మీరు చెబుతారు అన్నారు. అందుకని నేను కూడా చెప్పట్లేదు. అతన్ని నేర్పాలని, అతనికి నేర్చుకోవాలని ఆ తల్లి పడే తపన మనం చూసినప్పుడు, తల్లి చెబితేనే నేర్చుకున్నాడు, సత్యమూర్తి చెబితే నేర్చుకుంటాడు. అందుకనే నేను కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకోలేదు. నీ అజ్ఞానమే నీకు శ్రీరామ రక్ష. చంద్రబాబు నాయుడు ఆయన పడే కష్టం, ఆయన విజను ఆయనకి శ్రీరామ రక్ష.